రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలు, కరోనా నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలు, అవి అమలు కాని విధానం, అక్రిడేషన్ సందర్భంగా జరుగుతున్న అనేక లోపాలు, అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి జరుగుతున్న వ్యవహారంలో 2019 మే 13వ తేదీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ, దాని అమలు తీరుతెన్నులు, ఇలాంటి సమస్యలు ప్రధానంగా చిన్న పత్రికలు, లోకల్ ఛానల్స్ వాళ్ళకి ఇంకా అక్రిడేషన్ లేకపోవడం, ప్రధాన పత్రికలు ప్రధాన ఛానల్స్లో వాళ్ళకి ఇచ్చిన అక్రిడేషన్ అందరికీ ఇవ్వకుండా కొన్ని నిబంధనల పేరుతో ఆపటం, అన్నిటికన్నా ముఖ్యంగా గత మేలో తొలి వేవ్ వచ్చినప్పుడు, కరోనా వేవ్ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు కలిసినప్పుడు జర్నలిస్టులు చనిపోయిన ప్రతి కుటుంబానికి, మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబానికి 5 లక్షల పారితోషికాన్ని ఇస్తానని ప్రకటించి జీవో ఇచ్చి దానికి మార్గదర్శకాలు విడుదల చేసి అప్లై చేసుకున్న కొంతమందికి జర్నలిస్టులకి సంబంధించి కుటుంబాలకు సంబంధించి సమాచార శాఖ అప్రూవల్ చేసి సీఎంఆర్ఎఫ్ పోయిన తర్వాత అవి పెండింగ్ పడి ఏడాదిగా అమలు చేయని వైనం పైన ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ కలిసి చర్చించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించుకున్నాం. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల విషయంలో రాజీ లేని పోరాటానికి ఏపీడబ్ల్యూజే సిద్ధమవుతుంది. ఆ విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నాం. ఈ సందర్భంగా ఈ సమావేశంలో జరిగిన అంశాలు, తీసుకున్న కార్యక్రమాలు, ఇతర దేశ రాష్ట్ర స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలకు సంబంధించి మన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు. నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి గతం కన్నా బాగా మెరుగుపడుతుందన్న భావం నాకు వచ్చింది. ఇతరులకు వచ్చిందో రాలేదో కానీ కొంత మెరుగుపడుతుంది అన్న భావం. దానికి కారణము వారు ఎన్నికైన వెంటనే చేసిన కొన్ని ప్రకటనలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కొన్ని. గవర్నమెంట్లో 3-4 వృత్తిపరంగా జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు సలహాదారులుగా ఉండటంతో కొంత విశ్వాసము కలిగింది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల కంటే ఎక్కువగా హింసించబడేది, నష్టపోయేది, రక్షణ లేకుండా పోయేది, భద్రత లేకుండా పోయేది జర్నలిస్టులు అన్న భావన నాకు కలిగింది. ఆశలు అడియాశలు చేస్తున్నారు, చట్టాన్ని కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తున్నారు, నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఏ ఒక్క దాన్ని కూడా గౌరవించే స్థితిలో ఈ రాష్ట్రంలో పౌర సంబంధాల శాఖ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. కొత్తగా ఏమైనా మంచి చేయటానికి అనుగుణంగా సవరణలు ఏమైనా తీసుకొచ్చారా? దేనికైనా ఉదాహరణకి ఎక్రిటేషన్ కమిటీస్కి సంబంధించి ఎక్రిటేషన్ కమిటీని రద్దు చేసి అధికారులతో నింపినటువంటి ఘనత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది. నేను ఎక్కడ చూడలేదు. దేశవ్యాపితంగా అక్రిటేషన్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేయలే కొన్ని ప్రాంతాలలో, కానీ అధికారులతో 20-30 మంది అధికారులతో నింపి అక్రిటేషన్ కమిటీ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏమిటో తెలియదు. అక్రిటేషన్ కమిటీ ఫస్ట్ ప్రెస్ కమిషన్ నివేదిక మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదిస్తే ఇంతకాలంగా 60 ఏళ్ళుగా అక్రిటేషన్ కమిటీస్ వివిధ రాష్ట్రాల్లో ఏర్పడుతున్నాయి. దాంట్లో జర్నలిస్ట్ సంఘాలకు
ప్రాతినిధ్యం ఉండాలా ఆ రకంగా ఏర్పడుతున్నాయి. ఎక్కడైతే అది సాధ్యం కాలేదో కమిషనరు అధికారులు ఎక్విటేషన్స్ జారీ చేస్తూ పోతున్నారు. కానీ కమిటీ మొత్తము అధికారులతో నింపేటటువంటి వైనము జర్నలిస్టులకు ప్రాతినిధ్యం లేని దుస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లోనే వచ్చింది. ఇది ఒక జగన్నాటకం మాదిరిగా ఉంది. ఈ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మొదటి ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్ళ తర్వాత, దాదాపు 16-20 ఏళ్ళ తర్వాత కమిటీ కాన్స్టిట్యూట్ అయింది ఉమ్మడి రాష్ట్రంలో. 1970s కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. కాకపోవటానికి కారణం ఏంటంటే ఆనాడు బ్రహ్మానందరెడ్డి గారు ఒక పోటీ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్స్ గిల్డ్ అని ఏర్పాటు చేసి ఒక స్థలం ఇచ్చి లాల్ బహదూర్ స్టేడియంలో మన ఆఫీస్కి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫీస్కి వెనక భాగాన ఒక షాప్ ఇచ్చి సంఘాన్ని పెట్టించాడు. వారికి ప్రాతినిధ్యం ఇస్తే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉండదు అని చెప్పారు. అట్లా జాప్యమైంది. ఆ తర్వాత ప్రభుత్వం రియలైజ్ అయ్యి పెద్ద సంఘం ఇది, దీనికే ఇస్తామని చెప్పారు, ఏర్పాటైంది. అప్పుడు అబిద్ అలీ ఖాన్ అని పద్మశ్రీ సియాసత్ పెద్ద మంచి ఉర్దూ జర్నలిస్టు, అట్లాగే రాజేంద్ర ప్రసాద్ అండ్ హిందూ రాజేంద్ర ప్రసాద్, యూనియన్ తరఫున నేను, మన పూర్ణచంద్రరావు గారు, ఆ తర్వాత నండూరి రామ్మోహన్ రావు గారు కమిటీ మెంబర్స్గా ఉండి రూల్స్ ఫ్రేమ్ చేశారు. తర్వాత దాన్ని సవరించుకుంటూ అవసరాలకు అనుగుణంగా చేసుకుంటూ వచ్చాం. ఫైనల్గా చేసినటువంటి దాంట్లో వెటరన్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అంటే 25 సంవత్సరాల సర్వీస్ చేసి ఉంటే ఆయనను సీనియర్ జర్నలిస్ట్గా గుర్తించాలా, ఆ 25 సంవత్సరాలు అతనికి పదవి విరమణ చేస్తే లేదా వృత్తిపరంగా కొనసాగాలని భావిస్తే ఆయనకు అక్రిడిటేషన్ ఇవ్వాలని చెప్పారు. అది నిన్నటి వరకు కొనసాగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 ఏళ్ళ సర్వీస్ కానీ 60 ఏళ్ళ వయసు కానీ ఉండాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు. 20 ఏళ్ళ సర్వీసు, 60 ఏళ్ళ వయసు ఉండాలట అక్రిడిటేషను సీనియర్ వెటరన్ జర్నలిస్ట్ కేటగిరీ కింద. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారంగా 58 సంవత్సరాలకి పదవీ విరమణ. ఆ తర్వాత యాజమాన్యం కావాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ వీళ్ళంతా ఒక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. కానీ చట్టం చెప్పేది 58 సంవత్సరాలు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమాచార శాఖ రూపొందించిన దాంట్లో 60 ఏళ్ళ నిండిన వాడికే ఇస్తాడట. అంటే 58 వేల పనిచేసి 58 రిటైర్మెంట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు ఆగి వెటరన్ జర్నలిస్టు. ఇదేమన్నా అర్థం ఉందా దీంట్లో? ఈజ్ దర్ ఎనీ మీనింగ్ ఎట్ ఆల్? ఒక 25 సంవత్సరాల వయసు ఉంది, జర్నలిస్ట్గా చేరాడు, 20 ఏళ్ళు పనిచేశాడు. ఇవాళ ఉన్న పరిస్థితులు చూసి వద్దు నాకు ఈ ఉద్యోగము, నేను స్వతహాగా ఆర్టికల్స్ రాసి బతుకుతాను, పేపర్లకి వేసుకునే పేపర్లకు రాస్తాను, రాజీనామా చేసి బయటకు వచ్చాడు. 20 ఏళ్ళ సర్వీస్ ఉంది, వయసు 25, 45 ఏళ్ళ వయస్సు. ఇవ్వడా? 60 ఏళ్ళ వయసు అర్థం ఏంటని? ఇది వింతగా ఉంది. ఇక అక్రిడిటేషన్ ఫర్ హూమ్? ఎవరికి అక్రిడిటేషను? వర్కింగ్ జర్నలిస్ట్కి అక్రిడిటేషన్. పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా ఎవరికి ఎన్ని ఇవ్వాలనేది గైడ్లైన్స్. చిన్న పత్రికలకు అసలు ఇవ్వవా? చిన్న పత్రికలు జిఎస్టీ పెట్టాలట. జిఎస్టీ ఏమిటి? ఆర్థిక మంత్రికి వీరు ఏజెంటా? కేంద్ర ఆర్థిక మంత్రి సంపాదనకి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు సమకూర్చడానికి వీరు ఏమన్నా ఏజెంట్లా? జిఎస్టీ ఏమిటి? నీ పీరియాడిసిటీ ఉందా లేదా? నీది వారపత్రిక అయితే నాకు ఒక 4 మాసాలది
సమర్పించు, 3 మాసాలది సమర్పించు అని అడగాలి. జిఎస్టీకి ఏం సంబంధం? జిఎస్టీ దేనికి ఉంటుంది? రెవెన్యూకు ఉంటుంది. ఏ రెవెన్యూకు ఉంటుంది? సర్క్యులేషన్ రెవెన్యూకు జిఎస్టీ వర్తించదు, ఏ పత్రికకు వర్తించదు. అడ్వర్టైజ్మెంట్ సంపాదనకు వస్తే రెవెన్యూ వర్తిస్తుంది. నువ్వేమైనా ఇచ్చావా అసలు రాష్ట్ర ప్రభుత్వము? చిన్న పత్రికలకు ఎప్పుడైనా ఇచ్చారా ఈ 2 సంవత్సరాల నుంచి? ఇది ఎట్లా హింసించాలా వర్కింగ్ జర్నలిస్టుల్ని, ఎట్లా దూరం కొట్టాలా? అసలు ఏమైనా మైండ్ అప్లై చేస్తున్నారా అన్న భావం నాకు. మైండ్ అప్లై చేస్తున్నది ఇవాళ సెంట్రల్ ప్రెస్ ఎక్రిడిటేషన్ కమిటీ ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయి, హౌ టు ఫ్రేమ్ ది రూల్స్. ఏది ఫాలోవర్ గారా మీకు? కేసు వేశారు, ఇది ఇద్దరు ఏకమే వేశారు నా ఆరోపణ. రాష్ట్ర కమిషనర్, కేసు వేసిన మిత్రుడు. కేసు వేసి నాకు ప్రాతినిధ్యం లేదని అడగటంలో హక్కు ఉంది, సాధించాలా. ఏం జరిగింది? నేను మొత్తము హైకోర్టు ఇచ్చినటువంటి రిపోర్ట్ జడ్జిమెంట్ మొత్తం చదివాను. ఎక్కడ ఈ ఎక్రిడిటేషన్ కమిటీ ఎందుకు ఫామ్ అయింది, దేని కొరకు ఫామ్ అయింది, ఎవరి ద్వారా ఫామ్ అయింది, ఇది చేసేది ఏమిటి, దీంట్లో ప్రాతినిధ్యం ఎవరు ఉండాలా, ఎక్కడ వాదన లేదు. రైట్ఫుల్లీ ది జడ్జ్ ఆస్క్, ఎక్కడుంది మీకు ఇవ్వాలని, ఎక్కడుంది మాకు చెప్పండి. ప్రభుత్వం ఇష్టము చేసింది, ఇద్దరు ఏకమయ్యారు, మీరు మొత్తం రద్దు చేస్తే మాకేం అభ్యంతరం లేదన్నాడు. ఈయన రద్దు చేసేసాడు, కోర్టు కొట్టేసింది. ఎక్రిడిటేషన్ అంటే ఇది ప్రొఫెషనల్ ఫెసిలిటీ. ఫస్ట్ ప్రెస్ కమిషన్ రికమెండ్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించింది, సెంట్రల్ ప్రెస్ ఎక్రిడిటేషన్ కమిటీ ఉంది. దీనికి రూల్స్ రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా చేయటం లేదని స్టాట్యుటరీ ప్రొఫెషనల్ బాడీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ చేయాలిగా. ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఆయనకు కావాల్సింది ఈ జీవో రద్దు చేస్తే సరిపోతుంది. జీవో రద్దు చేసి ఎవరితో చేశాడు? ఎంత అజ్ఞానంతో ఉంది, ఎంత అమాయకత్వంతో ఉందా? చదివారా ఏమన్నా గైడ్లైన్స్ దానికి ఏమిటి అని? ఇవాళ 20-30 మంది అధికారులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఆ కమిటీ ఉంటే ఏంది, లేకపోతే ఏంది. ఇక దేశంలో ఏ రాష్ట్రంలో చనిపోనంత మంది జర్నలిస్టులు మొన్న కోవిడ్కి బలైపోయారు. ఆ చనిపోతున్న తీరు నేను హైదరాబాద్లో, తెలంగాణలో చూశాను. ఒక యంగ్ జర్నలిస్టు, బడ్డింగ్ జర్నలిస్టు, TV9 ఐ థింక్, TV5 ఆర్ TV9 చనిపోయాడు. అట్లా ఇక్కడ పేపర్ చూస్తే, సోషల్ మీడియా చూస్తే అస్సలు ఇంకా ఏమిటిది, ఈ రకంగా కుప్పగులు పోతున్నారే, ఎట్లా ఆదుకునే నాదుడు లేడా అని చెప్పే భావంతో మన వాళ్ళు పిటిషన్స్ పెట్టారు. సోషల్ మీడియాలో ఒక ఇది పెట్టి, సిగ్నేచర్ క్యాంపెయిన్ పెట్టి ప్రభుత్వానికి దాదాపు 50,000-70,000 మందితో మెమరండాలు సమర్పించారు. ఆయన అందటం లేదు, అక్కడికి వెళ్ళటం లేదు. ముఖ్యమంత్రి గారిని కోరితే అపాయింట్మెంట్ ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారు అడిగారు, నేను మీకు ఇస్తే అందరికి ఇవ్వాలి కదా అన్నాడు. ఎవరికి అందరూ అంటే పోలీస్కి ఇవ్వాలా, ఉపాధ్యాయులు అడుగుతారు, వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్. పోలీస్కి ఫ్రంట్ లైన్ వారియర్స్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పోలీస్ శాఖ ఇన్సూరెన్స్ చేసింది, 50 లక్షలకి ఇన్సూరెన్స్ చేసింది. ఉపాధ్యాయులకు పరిహారాలు ఉంటాయి. ఇది 4th estate, దట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, దిస్ ఈజ్ 4th estate. మీ జగన్ ప్రభుత్వము దేశం మొత్తం మీద అనేక ఆదర్శాలు, నెంబర్ 1 వెల్ఫేర్ అని మీరు చెప్పి ప్రకటనలు ఇస్తున్నారే, చెప్తున్నారే, నవరత్నాల పేరుతో చెప్తున్నారే, అంటే జర్నలిస్టుల చావులో కూడా అగ్రస్థానంలో ఉందని ప్రకటించుకుంటారా అని అడిగారు. ఎట్లా ఇది? ఎంత ఇవ్వమంటారు? 50 లక్షలు అందరితో పాటు. కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఎవరెవరికి ఇస్తున్నారు? మా వాళ్ళకి ఇవ్వాలి. నేనంతా ఇవ్వలేను,
ఎంత ఇస్తారో చెప్పండి. 5 లక్షలు ఇస్తాను. ఓకే, కానివ్వండి, మొదలుపెట్టండి. మేము ఇది పోయి చెప్పుకోమా మీరు అంగీకరించారని. ఎందుకు చెక్కులు ఇచ్చేటప్పుడు అన్నాడు, చెప్పుకుంటే గౌరవం వస్తుంది, అందరికీ తెలుస్తుంది అంటే అంగీకరించి మీరు ప్రకటించండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి ఇట్లాగే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు. అక్టోబర్లో జరిగింది ఇది. 2020 అక్టోబర్లో ఐ థింక్. జీవో 3 మాసాల తర్వాత వచ్చింది. ఆ తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఫైనాన్స్ మినిస్ట్రీ కంకరెన్స్ ఇచ్చింది. అప్లికేషన్స్ పెట్టుకుని అన్నారు. మన యూనియన్ ఏపీయూడబ్ల్యూజే తరఫున దాదాపు 50-60 45 నేమ్స్ ఇచ్చారు. వెరిఫికేషన్ చేశారు. ఫస్ట్ లిస్ట్లో 25 మందిని సెలెక్ట్ చేసి పెట్టారు. ఎందుకు ఆలస్యం? ఇవాళ సలహాదారులు చెప్తారట, కమిషనర్ దగ్గరికి పోతే ఇది మాకు తెలియదు. జియో ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, రూల్స్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంటు రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది, అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. కమిషనర్ అంటాడంటే ఇది మాకు సంబంధం లేదు. షేమ్లెస్, సిగ్గుండాలా? మీకు సంబంధం లేదా? మంత్రి గారి తప్పితే శ్రీనివాసరెడ్డి అమ్మరు వాళ్ళు తీసుకొచ్చారు అంటాడట. ఇదేం అన్యాయం మంత్రి గారు? మీ ముఖ్యమంత్రి ఆదేశిస్తే జీవో వస్తే అది నాకు సంబంధం లేదనే తీరు మీకు తగదు. సమాచార శాఖ మంత్రి గారికి తగదు, పేరుని నానిగారికి అస్సలు తగదు. ఇది మానవత్వము ప్రశ్నిస్తాము. మానవత్వము, చనిపోయిన వాళ్ళ గురించి మేము మానవత్వంతో ముందుకొచ్చాము. ప్రజా సలహాదారు దగ్గరికి వెళ్తే ఇది అందరూ అడుగుతారు కదా అన్నాడట. ఎంతమంది అడిగారు? ఇవాళ జీవో వచ్చిన తర్వాత చెప్పమని చెప్పండి. జర్నలిస్టులకు జీవో 5 లక్షలు ఇచ్చామని చెప్పి జీవో వచ్చిందిగా, మీరే ప్రకటన చేశారుగా. ఎంతమంది అడిగారో చెప్పమని చెప్పండి. ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారంటే, ఇది పరిపాలనలో సీఎం చేసిన ప్రకటనకి వచ్చిన జీవోని కూడా ఇంప్లిమెంట్ చేయలేని సమాచార మంత్రి, సలహాదారు, జోకర్గా ఉన్నటువంటి కమిషనర్. ఏంటి ఉరిదిస్తారా మమ్మల్ని? జర్నలిస్టును ఉరిదిస్తారా అంటున్నాను. ఇంత దిగజారిన పరిపాలన సమాచార శాఖ నేనే రాష్ట్రంలో ఇంతవరకు చూడలేదు. మేము విమర్శాత్మకంగా తెలంగాణలో కూడా ఉన్నాం కొన్నిట్లో. ఇంత దిగజారి కమిషనర్ మాకు సంబంధం లేదు, మంత్రి మాకు సంబంధం లేదు, మా దగ్గర తెలంగాణలో ముఖ్యమంత్రి శాఖ పెట్టుకున్నాడు, మాకు సంబంధం లేదని ఎక్కడ ఎవరు చెప్పటం లేదు. మాకున్నది ఇస్తున్నాము. చికిత్సకపోతే 20,000 ఇస్తున్నాము, చనిపోతే 2 లక్షలు ఇస్తాము. 1 లక్ష దాన్ని మళ్ళీ చెప్తే 2 లక్షలకు పెంచారు, 2 లక్షలు ఇస్తున్నాము. మన జర్నలిస్టులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు నెలకు 5 సంవత్సరాల పాటు, 5 అని 10 సంవత్సరాలు చేశారు, 10 సంవత్సరాల పాటు నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాము. 2 కుటుంబ సభ్యులకు ఫీజులు కడతాము. ముఖ్యమంత్రి గారిని మేము చెప్పుకున్నామే, అడిగామే, ఆయన కన్విన్స్ అయ్యాడే. పోనీ 50 లక్షలు కాదు 5 లక్షలు ఇస్తాను అంటే అంగీకరించాను. ఇది మాకు చెప్పలేదు, మేము ఇవ్వలేదు. ఓకే, మీకు చెప్పలేదు. శ్రీనివాసరెడ్డి అమర్ వెళ్ళాడు, వాళ్ళకి చెప్పాడు. మీరు జీవో ఎట్లు ఇచ్చారు? ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు? నవ్వొస్తుంది వాళ్ళ బాధలను చూస్తుంటే. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సమాచార శాఖ సలహాదారు జర్నలిస్టుల వ్యతిరేక ప్రభుత్వం అని డబ్బా కొట్టి చెప్పదలుచుకున్నారని అడుగుతున్నాను. మీరు చూసుకోండి ఇతర రకాలుగా. జర్నలిస్టుల మీద మీ పగ, ద్వేషం, ఇది చేతగానితనం లేదా సాధించే తత్వం తప్ప మరొకటి కాదు. జర్నలిస్ట్ యూనియన్గా ఈ రాష్ట్రంలో కానీ మరెక్కడన్నా కానీ మన హక్కులు, జర్నలిస్టుల హక్కులు కాపాడటం, భద్రతను తెచ్చుకోవటం, అలాగే వెల్ఫేర్
సంక్షేమ చర్యలను సాధించుకోవటం లక్ష్యం. ఇందులో రాజకీయాలు లేవు. మీరెవరైనా కానీ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము వారికి వ్యతిరేకము, జగన్కు అనుకూలము అని చెప్పి ఒక ముద్ర వేశాను ఆనాడు. ఇవాళ ఈ ముద్ర బజార్లో పడితే చంద్రబాబుకు అనుకూలమని వీరు ముద్ర వేయవచ్చు. ఏమీ అభ్యంతరం లేదు. ఎవరికి అనుకూలము, ఎవరికి వ్యతిరేకము, మా ధోరణి, ప్రవర్తన, ట్రాన్స్పరెన్సీ, యాక్షన్స్కు మాకు ఈ మూడే: జర్నలిస్టుల హక్కులు కాపాడటం, భద్రతను పెంచుకోవటం, సంక్షేమాన్ని సాధించటం. ఈ మూడు మాకు మార్గదర్శకాలు. అది జగన్కి అనుకూలమా, అది చంద్రబాబుకి అనుకూలమా, ఎవరికి అనుకూలమైతే వాళ్ళని ఇచ్చేసుకున్నానండి. మేము ఆశించాము ఈ ప్రభుత్వం నుంచి. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిచేస్తారని ఆశించాము. అంతకన్నా జనరల్గా ఒక నానుడు ఉంటుంది, ఏమని, గతమే మేలా, గతమే మేలా, అంతేనా? సంక్షేమ రాజ్యంలో జర్నలిస్టులు పౌరులు కాదా? మీరే మీ నోటితోనే పొగిడారుగా. రాష్ట్రపతి నుంచి, ప్రధానమంత్రి నుంచి, ముఖ్యమంత్రుల వరకు మీరు కూడా జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పి బల్లాగుద్ది చెప్పారుగా. టీచర్లు, పంచాయతీరాజ్ ఉద్యోగులు ఎందుకు చెప్పలే? వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. కానీ మన పేరు చెప్పి చచ్చిపోయిన వాళ్ళని ఆదుకోమంటే ఇతరులు అడుగుతారనే నోరు మీకు ఎలా వచ్చిందని సలహాదారుకి, మంత్రి గారికి ఏమిటిది? అందుకని ఇంకా మార్గం లేదు ఈ రాష్ట్రంలో. మేము వినము, చేయము, వేసుకోండి, బజార్లో పడతాం, ప్రజలకు చెప్తాము, న్యాయం ఏందో ప్రజలు చూస్తారు. అందుకని రేపు 17వ తేదీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక దినం. ఎన్నో దినం? 64వ వ్యవస్థాపక దినం. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి కాల్ అటెన్షన్ డేగా పాటిస్తాం. కాల్ అటెన్షన్ డే సావధాన దినం. సమస్యల మీద జర్నలిస్టుల సమస్యల మీద ప్రభుత్వం ఇచ్చిన జీవోల అమలుకు సంబంధించి ప్రభుత్వానికి సావధాన దినంగా ప్రకటించాలని చెప్పి నిర్ణయించారు. అక్రిడేషన్ సమస్యలు, హౌసింగ్ సమస్య, పట్టాల నివేశన స్థలాలకు సంబంధించి ప్రెస్ అకాడమీ వేశారు, చైర్మన్ ఇచ్చారు. రేపో మాపు ఆయన దిగిపోతాడు, సభ్యులు లేరు, కౌన్సిల్ లేదు, అటాక్ కమిటీ లేదు, వెల్ఫేర్ కమిటీ లేదు. అందుకని ఇవాళ మంత్రి గారు ఇది నా శాఖ కాదన్న ధోరణిలో ఉన్నారు. నా శాఖ ఒక రవాణా శాఖనే తప్ప సమాచార శాఖ కాదన్న ధోరణిలో ఉన్నారు. పౌర సంబంధాలకు సంబంధించిన ప్రజా అడ్వైజరు సమస్యని అర్థం చేసుకొని నటిస్తున్నాడా, అర్థం చేసుకోకుండా ఉన్నాడా మాకు తెలియటం లేదు. కమిషనర్ దగ్గరికి వెళ్తే ఈ జీవో మాకు కాదు, మాకు సంబంధించింది కాదు అని చెప్పే స్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారితో మా సమస్యలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి గారే జర్నలిస్టుల సమస్యను సమీక్షించాలి. ఫస్ట్ జీవో అమలు చేయాలా, చనిపోయిన జర్నలిస్టులకి మీరు ఎవరైతే ఇచ్చారో వారందరికీ వెంటనే 5 లక్షల రూపాయలు జారీ చెక్లు ఇవ్వాలా. 2, ఇతర సమస్యలు ముఖ్యమంత్రి గారి సమక్షంలో చర్చ జరగాల, ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. 17వ తేదీ తర్వాత స్పందన వస్తే సంతోషపడతాం. ఎట్లాగైతే దేశవ్యాప్తంగా చెప్పామో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము దేశంలో మొదటిసారి 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నారని చెప్పామో, ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఇచ్చిన జీవోను అమలు చేయటం లేదు, అక్రిడేషన్ కమిటీ అవసరం లేదని అధికారులతో నింపారని దేశవ్యాప్తంగా ఎట్లాగే చెప్పుతూ తిరుగుతామో, రేపు పిలిచి ఇచ్చేస్తే సమస్య పరిష్కరించారు, సానుకూలంగా ఇచ్చారు, సానుకూలంగా ముందుకు వచ్చారని చెప్పడానికి ముందుకు వస్తాం. దీంట్లో ఇది ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుందా, రాజకీయాలు ఉన్నాయా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకమా మాకు అనవసరం.
ఎవరో ఒక మిత్రుడు అంటున్నాడు, ఇది ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయి కదా. ఏం చేస్తాం? ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాం. ఏమన్నా తప్పు చేస్తున్నామా? ఏమన్నా తప్పు అడుగుతున్నామా? మీ ప్రభుత్వము మీరు చెప్పిన మంత్రులు పనిచేయటానికి సిద్ధంగా లేరు. మీరు అపాయింట్ చేసిన సలహాదారు వినటానికి సిద్ధంగా లేడు, తప్పుదో తొక్కిస్తున్నాడు. కమిషనరు పేపర్ వెయిట్. అందుకని నేను విజ్ఞప్తి చేసేది ముఖ్యమంత్రి గారికి, మీరు జోక్యం చేసుకోండి. మీ ప్రభుత్వము మీరు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్లు ఇవి, వారు చేయకపోతే మీకు అధికారం ఉంది, మీరే చేయవచ్చు, నేరుగా మీరే చేయాలి. వాళ్ళకి విశ్వాసం ముఖ్యమంత్రి మీద ఎందుకు తగ్గిందో అర్థం కావట్లే. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత, జీవో ఇచ్చిన తర్వాత ఇది మాది కాదు అనే ధైర్యం ఎట్లాగొచ్చిందో అర్థం కావట్లే. జీవో ఇచ్చిన తర్వాత అందరు అడుగుతారనే మాట ఎందుకు వస్తుందో తెలియదు. జీవో ఇచ్చిన తర్వాత ఇంకా అందరు అడుగుతారేంటి? అందుకని దీన్ని సరిచేయాలని చెప్పి జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో జనాభాలో భాగస్వాముడు, ఫోర్త్ ఎస్టేట్గా మీరు గుర్తించకపోయినా జనాభా భాగస్వాములుగా ఒక సంక్షేమ చర్య చచ్చిపోయిన వాడిని ఆదుకోమని మరీ విజ్ఞప్తి చేస్తూ, అప్పటికి కూడా 17వ తేదీ తర్వాత స్పందించకపోతే ఇమీడియట్గా విజయవాడలో రాష్ట్ర వ్యాపితంగా ఒక ముక్కుమ్మడి మ్యాసివ్ సామూహిక నిరాదీక్ష 2 రోజులు ప్రభుత్వ వైఖరి, సమాచార శాఖ వైఖరి మీద చేపట్టదలిచాం. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఏం చేయాలో ప్రశ్నించాల్సింది, ఈ సమాజంలో జర్నలిస్టులు భాగస్వాములా కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జర్నలిస్టులు భాగస్వాములా, ప్రజలా కాదా, పౌరులా కాదా? జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేటా కాదా? జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నావు కదా, చేశావుగా, ఎందుకు చేశారు? అందరూ అడుగుతారుగా. బస్ సౌకర్యం ఇస్తున్నారే, అందరూ అడుగుతారుగా, ఎందుకు ఇస్తున్నారు? అందరినీ ఎవరిని పిలవటం లేదే. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే అమరావతిలో ముఖ్యమంత్రి కార్యాలయానికో, శాసనసభకో, శాసన మండలికో అందరిని పిలుస్తున్నారా? అందరు వస్తున్నారా? వాళ్ళని పలానా వాళ్ళని పిలిచారు, మేము కూడా వస్తామని అంటున్నారు ఎవరన్నా? అంటే ఈ పెద్దలు ముఖ్యమంత్రి ఆదేశాన్ని అమలు పరచాల్సిన పెద్దలు ఎంత వక్ర బుద్ధితో ఆలోచిస్తున్నారో, ఆవేశంతో, కోపంతో, ఆక్రోశంతో నేను చెప్పేది. నిజాయితీతో చెప్తున్నాను, నిస్వార్థంతో చెప్తున్నాము. మీరు ఎన్ని అంటగట్టినా పర్వాలేదు, కానీ సవరించుకోండి. మేము ఇందులో భాగస్వాములను గుర్తించండి. ఈ ప్రజల్లో భాగస్వాములమని మనవి చేస్తూ, ఇలాంటి పరిపాలనలో సమాచార శాఖ ఉండటం మీకు దుర్దినంగా ఉంటుంది, మాకు చాలా దుర్దినంగా ఉంటుంది, ప్రజలకు దుర్దినమే. ఒక శాఖ ఇలా పనిచేయటం అనేది చాలా అసమంజసం. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క మాట, మా సమావేశంలో యూనియన్ నుండే ఒక లీడర్గా ఎదిగారు. అదే లీడరు ప్రభుత్వ సలహాదారుకి వెళ్ళి అదే పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే ఈ విధంగా చాలా మన వర్కింగ్ జర్నలిస్టులు వాళ్ళు సలహాదారులుగా ఇంతమందిని వర్కింగ్ జర్నలిస్టులు వేయలే ఏ రాష్ట్రంలో. నేనైతే గర్వపడ్డాను, సంతోషపడ్డాను, అభినందన సభలు పెట్టాము ఇక్కడ. మరి ఏం చేస్తాం? మరి ఎవరు కారకులు? ఎవరికైనా జ్ఞానోదయమే, ఇంకెందుకు మనకి దాంట్లో. మరి విచారపడుతున్నా, అత్యంత దుర్దినంగా భావిస్తున్నాను ఇవాళ. చాలా విచారం. ముఖ్యమంత్రికి నిత్యము రాజకీయ వ్యవహారాలు వివరించే వ్యక్తి 25 ఏళ్ళు 30 ఏళ్ళు జర్నలిస్ట్కి పనిచేశాడు. సమాచార శాఖ ఏంటి కృష్ణమోహన్ ఏంటి వారు, ఆయన నిత్యము ఎరిగినవాడు, మీడియా అమరు ఆయన
ఈ జాతీయ సలహాదారు ఎవరు ఇది న్యాచురల్గా జరిగిపోవాల్సినటువంటి అంశం, సహజంగా జరిగిపోవాల్సినటువంటి అంశం. ఒక చిన్న ఇది డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో అనేక భావాలను ప్రవర్తిల్లాలి. డెమోక్రసీలో ఉన్న మంచితనం అదే. అనేక పత్రికలు పెట్టుకున్నారు. వాడేదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఒక మంత్లీ పెట్టాడు, ఒక వీక్లీ పెట్టాడు, భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నీకు లక్షలు ఇవ్వమని అడుగుతున్నాడా? ఒక అక్రిటేషన్ నా భావాన్ని రాస్తున్నాను, నీకు నచ్చినా నచ్చకపోయినా ఇవ్వాలిగా. నాకు నచ్చితేనే ఇస్తానంటే చెప్పండి, నాకు నచ్చితేనే ఇస్తానని ప్రకటన చేయండి. దానికి 1,00,000 నిబంధనలా చిన్న పేపర్లకి ఒకడు బ్రతుకుతాడు సెల్ఫ్ ఎంప్లాయ్. లేకపోతే మీరు ఉద్యోగం వేయండి, సమాచార శాఖలు ఇస్తారా? ఎక్కడ పాపం సెల్ఫ్ ఎంప్లాయ్. మెజారిటీ స్మాల్ న్యూస్ పేపర్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. తప్పులు చేస్తున్నారు, అందరు తప్పులు చేస్తున్నారు. ఏదైనా చేస్తే ఇన్ని నిబంధనలు ఎందుకని? నువ్వు తీసుకురా 4 వారాలకు సంబంధించి రెగ్యులర్గా నీ పేపర్ని గుర్తించాలంటే నువ్వు పబ్లిష్ చేస్తున్నావా లేదు ఫైల్ పెట్టమని అందరిని అడుగుతున్నారు. వాళ్ళని కూడా అట్లాగే అడుగు. ఈ జిఎస్టీలు ఏంటి? జిఎస్టీకి నీకేం సంబంధం అని? ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు అడగటంలే? జిఎస్టీలో ఎగ్జంప్షన్ ఉంది, చందాలకి ఎగ్జంప్షన్ ఉంది, చందాదారు వచ్చాయి. నువ్వు అసలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం లేదే. నీకెంత ధైర్యం? నువ్వు చూడు, నా పత్రికలే ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. నాకేదో వచ్చింది, నా దుగ్ధతో నేను రాసుకుంటున్నాను. నీకు వ్యతిరేకం కాదే, సమాజం ఉద్ధరించడానికి నా భావాలు రాస్తున్నాను. నీ ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే కష్టం ఉంటే ఊరుకో. ఒక అక్రిటేషన్ ఇవ్వటానికి ఏంటి? కూనీకోర్లు, అరాచకవాదులు, దొంగలు జర్నలిస్టుల్లో వస్తున్నారు. నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పాలిటిక్స్ క్రిమినలైజేషన్ అయిపోతుందని చెప్తుంది. పాలిటిక్స్ క్రిమినలైజేషన్ అయిపోతుందని చెప్తుంది. 2,500 సిట్టింగ్ లెజిస్లేటర్స్ మీద కేసులు, ఏ కేసులు? దొమ్మి కేసులు, రేప్ కేసులు, మర్డర్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఉన్నారు కేసులు. మమ్మల్ని నిందించే ప్రయోజనం? సమాజంలో మేమేమి వాస్తవం చెప్తున్నాము, ఇది తప్పు అయితే నీ చట్టం ఉంది, నీ చట్టం ప్రకారం చేసుకో. ఉరిదియర్గా ఉరి అయితే లేదు, కంటెంప్ట్ కేసు కింద ఉరి అయితే లేదు, ఉందా? ఏమిటి అని ఇట్లా చూపించటం ద్వారా మీరంతా అత్యంత ఏమనాలా గోవులా? రాజకీయాల్లో లేరు, దుమ్మికూరులు లేరు, మర్డర్ చేసిన వాళ్ళు లేరు, కేసులు నడుస్తలేవు. ఇదేందండి జర్నలిస్టుల మీద ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటని? ఉన్నాము, నా దగ్గర పిక్ పాకెటర్లు ఉన్నారు, మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, సమాజంలో ఏ తప్పులు చేశారో మా దగ్గర కూడా ఉన్నారు. చట్టపరంగా మీరు చర్యలు తీసుకుంటారు. మీరు చట్టపరంగా ఏ రకంగా ఎదుర్కొంటున్నారో, లెజిస్లేటర్ మీద ఏ కేసులు మమ్మల్ని అట్లాగే పెట్టండి. ఒక జీవో ఇచ్చారుగా, వద్దంటే కూడా జీవో ఇచ్చారుగా, పెట్టండి కేసులు. ఇది బాధ్యత, హోదా, గౌరవము, రాజకీయవేత్తను, ఔన్నత్యాన్ని పెంచే ప్రకటనలు మాత్రం కాదు. మీరు ఒక హిట్లర్ అయితే కావచ్చు, సమాచార శాఖ అధికారిగా, మంత్రిగా బాగా చేస్తామని చెప్పటానికి జనమార్శించి తప్పు చేసినవని వెల్లివేయటానికి మార్గాలు ఉంటాయి. మిమ్మల్ని ఎట్లా వెల్లివేస్తున్నారు? మర్డర్ని, కూనీకోర్ని ఎట్లాగా కేసులు పోయి మా ముందు పెట్టండి, అభ్యంతరం లేదు తప్పు చేసినవని. కానీ మీరంతా ఉన్నారు కాబట్టి నేను శుద్ధితో చేస్తాను. ఏం శుద్ధి చేస్తారు మీరు? నేను వినయంగా మనవి చేస్తున్నాను, హర్ట్ అయి మనవి చేస్తున్నాను. మీరు చేయకపోగా హింసించే పద్ధతులు, మాటల తీరు అత్యంత అప్రతిష్టాకరంగా ఉంది. మీ ఔన్నత్యాన్ని, ప్రభుత్వ గౌరవాన్ని పెంచే రకంగా సమాచార శాఖ చర్యలు లేవు అని మనవి చేస్తున్నాం. గవర్నమెంట్ యాక్ట్లో సార్
విజయసాయి గారు పెట్టారు. 8 కోట్ల వరకు పారిశ్రామికవేత్తలు 8 కోట్ల వరకు వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి పూర్తిగా GST మినహాయింపు అన్నారు. 8 కోట్ల వరకు అఫీషియల్గా రిలీజ్ చేశారు. 8 కోట్ల వరకు చేసుకుంటే మరి మనకి చిన్న పత్రికల వాళ్ళకి 8 కోట్లు కాదు కదా, 50 లక్షలు కూడా మనకి 8 లక్షలు కూడా చేసిన పరిస్థితి లేదు. అంటే గవర్నమెంట్ యాడ్ చూపిస్తారు ఇచ్చారు. గవర్నమెంట్ ప్రకటించింది, విజయసాయి గారు అఫీషియల్ దాంట్లో పెట్టారు. 8 కోట్ల వరకు పారిశ్రామిక నాయకుల కింద GST లేదు. న్యాయం ఉంది వాళ్ళకి, న్యాయం ఆ రకంగా పంచుతున్నారు. తెలిసిన వాళ్ళు, రాజకీయాలు తెలిసిన వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, ఒక శాఖని అధిపతిగా ఉన్నవాళ్ళు న్యాయం ఆ రకంగా పంచుతున్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో నంద్యాలలో చనిపోయిన మర్డర్ కాబడిన జర్నలిస్ట్ కేశవ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణం 25 లక్షలు కుటుంబానికి ఆర్థిక సాయం చేసి అతని భార్యకు ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే అమరావతిలో రైతుల ఉద్యమాన్ని కవర్ చేయడానికి వెళ్ళే మీడియాని నియంత్రించే చర్య, పోలీస్ చర్య కరెక్ట్ కాదు. ఈ విషయంలో కూడా భవిష్యత్తులో అలాంటివి జరగకుండా పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని చెప్పి ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ఈ విలేకరుల సమావేశంలో శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఐజేయు ఉపాధ్యక్షులు అమ్మటి ఆంజనేయులు గారు, ఐజేయు కార్యవర్గ సభ్యులు సోమసుందర్ గారు, ఆల్పాటి సురేష్ గారు, అలాగే ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. సో థ్యాంక్ ఏదైనా తీవ్రత చేయకపోతే ప్రభుత్వం నుండి ఏ పని అవ్వదు. ఇవాళ క్షేత్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది. క్షేత్రస్థాయిలో పబ్లిక్లో నుంచి కూడా వ్యతిరేకత మొదలైందండి. దాంతోపాటు ఈ జర్నలిస్టులు కూడా వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడకపోతే ఏ సమస్య పరిష్కారం కాదండి. అది ఏపీడబ్ల్యూజే పడుతుందని నేను అనుకుంటున్నాను.